హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ కృష్ణ. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే ట్రంప్ న్యూస్ గురించి. మనం ఏ థంబ్నెయిల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ట్రంప్ ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందని చాలా వీడియోస్ వస్తున్నాయి. అండ్ నేను ఇక్కడ లోకల్స్ అండ్ ట్రంప్ పీరియడ్లో ఉండి మాస్టర్స్ చేసి జాబ్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మేరకు, వాళ్ళ సూచనలతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ జరుగుతాయా జరగవా అనేది 100% చెప్పలేము. 50-50 ఛాన్సెస్. ట్రంప్ ఏ టైంలో అయినా ఎలాగైనా రూల్ని, అజెండాల్ని మార్చేస్తాడు. 100% అయితే చెప్పింది చేస్తాడు. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ట్రంప్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ పాలసీస్ ఎలా ఉన్నాయి, గ్రీన్ కార్డ్ ఇస్తాడా ఇవ్వడా, ఇండియన్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా గంట బెల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి దాకా చూడండి. జాబ్ మార్కెట్ ఈ రెసిషన్ నుంచి బయటపడుతుందా, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయా, ఇలా చాలా పెద్ద ప్రామిసెస్ చేశాడు. గ్రీన్ కార్డ్ కూడా ఇస్తానని. అండ్ 2025లో మాస్టర్స్కి యూఎస్కి వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్ ఏంటంటే జాబ్ మార్కెట్, ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ మార్కెట్ అయితే 100% ఇంప్రూవ్ అవుతుందని ఇక్కడ లోకల్స్ కానీ, ఇక్కడ అప్పుడు ట్రంప్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ టోటలీ లైక్ ఫెయిత్ఫుల్గా ఉంటాడు. ఎవరికైతే మిలీనియర్స్కి అండ్ బిలీనియర్స్ కానీ చాలామంది టాక్ ఇక్కడ. బిలీనియర్స్ బాగుంటేనే, వాళ్ళ ట్యాక్సెస్ రెడీమ్ అయితేనే కదా మనకు కంపెనీస్ పెరుగుతాయి అండ్ జాబ్స్ పెరుగుతాయి అండ్ బిజినెసెస్ కూడా చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ ట్రంప్ కొత్త కంపెనీస్ని, స్టార్టప్స్ని చాలా ఎంకరేజ్ చేస్తాడు. అండ్ ఎవరైతే కంపెనీలు స్టార్ట్ చేయాలనుకుంటారో, ఇన్వెస్టర్స్గా మారాలనుకుంటారు యూఎస్లో, వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాడు ట్రంప్. సో వీళ్ళు ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీస్ కానీ సపోర్టర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అదర్ ఫారిన్ ఇన్వెస్టర్స్, మనం ఆంధ్ర తెలంగాణలో ఎలాగైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ రావాలి, ఫారిన్ కంపెనీస్ పెట్టాలి అని అనుకుంటామో, అలాగే ఇక్కడ కూడా వీళ్ళ కంట్రీ ఇన్కమ్ కోసం వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్, అంటే మన ఇండియన్ కమ్యూనిటీ కానీ అదర్ కంట్రీ పీపుల్ని ఇన్వెస్టర్స్గా మార్చడానికి చాలా పాలసీస్ తీసుకొస్తారు. సో ట్రంప్ పీరియడ్లో చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా జాబ్స్ ఉన్నాయి, అండ్ శాలరీ హైక్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడ ఉన్న పబ్లిక్ దగ్గర విన్న మాట అయితే ఇది వాస్తవమే, విన్న మాట కూడా. నాకు ఇక్కడున్న లోకల్స్ కానీ, కొంతమంది ట్రంప్ పీరియడ్లో ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, ట్రంప్ లీడర్షిప్లో బిజినెస్లు అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. లాస్ట్ 5 yearsలో మనం చూసుకున్నట్లయితే జాబ్ మార్కెట్ అనేది చాలా డ్రాప్ డౌన్ అయింది. రెసిషన్ పీరియడ్ బాగా నడిచింది. చాలామంది టెక్ ఇండస్ట్రీలో అయితే జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనేమి, ఫ్రెషర్స్ని అయితేనేమి, ఇప్పటికి కూడా జాబ్ రాకుండా చాలామంది ఉన్నారు మాస్టర్స్ అయిపోయి. సో ట్రంప్ పీరియడ్లో అయితే బిజినెస్లు గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ కంపెనీస్ హైర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. టెక్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుందని ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. ఇంకా ట్రంప్ H1 పాలసీస్ కనుక తీసుకున్నట్లయితే, H1B ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే, లైక్ హై స్కిల్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కానీ, సైంటిస్టులు కానీ, రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, కంట్రీకి యూజ్ అయ్యేవి అండ్ హైలీ డిమాండెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అండ్ రెప్యూటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మన H1B స్లాట్స్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అండ్ వేజెస్ కూడా ఎక్కువ ఇవ్వాలని ట్రంప్ అజెండాలో చెప్తున్నాడు. ఐటీ స్పెషలైజేషన్ ఉండి, రీసెర్చ్ లైక్ హెల్త్ కేర్కి రిలేటెడ్ స్పెషలైజేషన్స్ ఉండి, లైక్ సైంటిస్టులుగా, లైక్ ఏరోస్పేస్కి, ఇలాంటి పెద్ద పెద్ద డొమైన్స్లో కానీ మనం స్పెషలైజ్ అయి ఉంటే H1B ప్రియారిటీ మనకి ఎక్కువ ఉంటుంది. లైక్ స్టెమ్ కోర్సెస్ బేసిక్గా. నాన్ స్టెమ్ వాళ్ళకి ప్రియారిటీ ఉండదా, అసలు H1B రాదా అంటే, స్టెమ్తో పోలిస్తే నాన్ స్టెమ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రియారిటీ తక్కువ ఉంటుంది. స్టెమ్ వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి ట్రంప్ ఆదేశాలు వాళ్ళ అజెండాలో ఉన్నాయి. H1B అనేది ఎవ్రీ ఇయర్ లైక్ 85,000 పీపుల్కి మాత్రమే ఇస్తారు. మనం 2 lakhs డ్రాప్ చేసినా, 3 lakhs డ్రాప్ చేసినా అరౌండ్ 10 lakh పీపుల్ డ్రాప్ చేస్తారు అరౌండ్. ఆ 10 lakh పీపుల్లో నుంచి కూడా 85 లక్కీ డిప్ ద్వారా తీస్తారు. ఈ లక్కీ డిప్ క్వాటాలో కూడా లైక్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే, లైక్ వేజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్లస్ హైలీ స్కిల్డ్ లైక్ టాప్ డొమైన్స్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్, హెల్త్ కేర్ అండ్ సైంటిస్ట్, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తన అజెండాలో మనం చూస్తున్నాం.
ఇవి అయితే వాస్తవం. మరి 85,000 మందికే ఉంటుందా, ఇంక్రీజ్ చేస్తారనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. ఇంక్రీజ్ చేయరనే అనుకుంటున్నాం, ఎందుకంటే తన పాలసీస్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మోర్ సపోర్టివ్ టు ద అమెరికన్ కమ్యూనిటీ. బట్ ఈసారి ఎలక్షన్స్లో చూసినట్లయితే ఇండియన్ కమ్యూనిటీ కూడా ఇక్కడ ట్రంప్కే సపోర్ట్ చేసింది. సో మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఈజ్ ఫేవరబుల్ టు అమెరికన్ కమ్యూనిటీ అనుకోవచ్చు. ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాట అయితే అన్నాడు, ఇండియా నుంచి మాస్టర్స్కి వచ్చిన గ్రాడ్ స్టూడెంట్స్కి గ్రాడ్ సర్టిఫికెట్స్తో పాటు గ్రీన్ కార్డ్ కూడా ఆటోమేటిక్గా ఇవ్వాలి, లైక్ ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ పాలసీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని. అంటే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాడా మాస్టర్స్ చేస్తే యూఎస్లో అనేది చాలా సిల్లీగా అనిపించింది. చాలామంది అరౌండ్ 10 lakh పీపుల్ గ్రీన్ కార్డ్ కోసం కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు లైన్లో ఉన్నారు ఇండియన్ కమ్యూనిటీ. అట్లాంటిది మనం 2 years మాస్టర్స్ చేయగానే మనకు గ్రీన్ కార్డ్ ఇస్తానంటే అది నమ్మబుద్ధి కాలేదు నాకైతే. బట్ ఇస్తే బాగుంటుంది, చాలామంది వెయిటింగ్ ఉన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ ఇతను ఇండియన్ స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్ ఇవ్వాలి అంటే కండిషన్స్ పెడతాడనుకుంటున్నాను. లైక్ హై డిమాండెడ్ స్కిల్స్ ఉండి రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి కొన్ని పర్సంటేజ్ లిమిట్స్తో కొన్ని మార్క్స్ క్రైటీరియా కానీ లైక్ కొన్ని స్టెమ్ కోర్సెస్ క్రైటీరియా, ఇలా వేజెస్ లేకపోతే శాలరీ వేజెస్ క్రైటీరియా, జాబ్ క్రైటీరియా ఇలాంటివి పెట్టి గ్రీన్ కార్డ్ ఇస్తాడేమో అని నేను అనుకుంటున్నా. ఇది జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక ఊహలాగే మిగిలిపోతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ నుంచి డేటా సైన్స్ కోర్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు అనుకుందాం. వాడికి ఒక జాబ్ ఆఫర్ ఉంది సమ్ 120K 150K ప్యాకేజ్తో. సో వాడు ఫాస్ట్ ట్రాక్ లైన్లో ఎలిజిబుల్ గ్రీన్ కార్డ్కి ఎలాంటివి తీసుకొస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్, మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ట్యాక్స్ కానీ తగ్గిస్తానని చెప్పాడు. అండ్ నో టిప్స్, లైక్ టిప్స్ తీసుకునే వాళ్ళకి ఇంతకుముందు టిప్కి కూడా ట్యాక్స్ చేసేవాళ్ళు ఇక్కడ లోకల్స్కి కానీ ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి. సో అలాంటివన్నీ లేకుండా నేను కట్ డౌన్ చేస్తానంటున్నాడు. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పక్కా కట్ డౌన్ చేస్తాడంట. స్టూడెంట్స్కి లైక్ లోన్ తీసుకుంటారు లైక్ $40,000 కానీ $50,000. సో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను అవాన్స్లో లోన్ తీసుకున్నా, నాకే 12% ఇంట్రెస్ట్, అది కూడా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్, అది 12% అనేది. సో ఇలాంటి లోవర్ ఇంట్రెస్ట్ రేట్ అనే పాలసీ చాలా బాగుంది, స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మన వాళ్ళు ఇప్పటి వరకు H1B పైన జాబ్ తెచ్చుకొని చాలా ట్యాక్సెస్ పే చేస్తుంటారు. వాళ్ళు ఎర్న్ చేసే దాంట్లో లైక్ ఆల్మోస్ట్ నియర్ టు హాఫ్ ఆఫ్ ద శాలరీ ట్యాక్స్కే వెళ్ళిపోద్ది. అండ్ ఏది కొన్నా మనం చిన్న $1 వస్తువు కొన్నా ట్యాక్స్ లేకుండా ఏ వస్తువు ఉండదు యూఎస్లో. సో అలాంటి ట్యాక్సెస్ చాలా వరకు లైక్ రెడీమ్ చేస్తానని, చాలా తగ్గిస్తానని, కట్ డౌన్ చేస్తానని ట్రంప్ అజెండాలో అయితే చెప్పాడు. ఈ ట్యాక్స్ కట్ చేయడం వల్ల కూడా మన వాళ్ళకి బెనిఫిట్, ఇండియన్ కమ్యూనిటీకి. వాస్తవానికి స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ బార్డర్ ఎంట్రీస్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. మనం లీగల్గా డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో ఉన్నంత వరకు ఏదైనా డాక్యుమెంటెడ్ ప్రూఫే ఇక్కడ. మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం ఉండదు. ఓపీటీ కానీ, స్టెమ్ ఓపీటీలు కానీ, H1B వీసాలకు కానీ, దేనికి కూడా. అండ్ ఇమిగ్రేషన్ అనేది చాలా టఫ్గానే ఉంటుంది. నేనైతే ఫుడ్ క్యారీ చేయొద్దనే చెప్తాను ఎవరికైనా. ఫుడ్ క్యారీ చేయడం కానీ, డాక్యుమెంట్స్ లేకుండా మీ దగ్గర ఉండి కూడా ఇంట్లో పెట్టి రావడం, ఇలాంటివన్నీ చేయకండి. లైక్ వచ్చేవాళ్ళు లైక్ 2025 మాస్టర్స్కి వచ్చేవాళ్ళు ఏ డాక్యుమెంట్స్నైనా ప్రాపర్గా క్యారీ చేయండి. ఇమిగ్రేషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది ట్రంప్ పీరియడ్లో. లార్జెస్ట్ డీపోర్టేషన్ కూడా చేస్తానని మాట ఇచ్చాడు అమెరికన్ కమ్యూనిటీకి. అంటే లైక్ ఎవరైతే లీగల్గా వీసాస్ లేకుండా అండ్ లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా యూఎస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ హోమ్ కంట్రీకి పంపించేస్తానని అయితే ప్రామిస్ చేశాడు. అది పక్కా కూడా చేస్తాడు. లాస్ట్ మనం ట్రంప్ పీరియడ్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 5 yearsలో ఇచ్చిన వీసా కౌంట్కి ఇప్పుడు దానికి ముందు ట్రంప్ పీరియడ్లో ఇచ్చిన వీసా కౌంట్కి చాలా తేడా ఉంటుంది. గ్రాఫ్స్ చాలా లోగా ఉంటుంది. అండ్ వీసాస్ అందరికీ ఇచ్చేయరు, ప్రతి ఒక్కరికి వీసా అయితే రాదు. లైక్ చాలా లాస్ట్ 5 years ఉన్న వీసా రేటింగ్కి దానికి ముందు ట్రంప్ ఉన్న వీసా
పాలసీస్కి మనం చూసుకున్నట్లయితే స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ చాలా తక్కువ మందికే వీసా అప్రూవల్ కూడా అయ్యాయి. మనకు స్కిల్స్ బాగా ఉండి, మన కమ్యూనికేషన్ బాగుండి, మనం బ్యాచిలర్స్ పర్టికులర్గా మంచి డొమైన్లో చేస్తున్నట్లయితే వీసా పక్కా వస్తుంది. అండ్ మీరు కనుక యూఎస్కి వచ్చే పని అయితే ఫుడ్ క్యారీ చేయొద్దండి. అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా క్యారీ చేయండి. ఏ డాక్యుమెంట్స్ని కూడా మిస్ మ్యాచ్ చేయొద్దు. అండ్ నేమ్స్ కానీ అడ్రసెస్ కానీ ఇలాంటివన్నీ ఎవ్రీ డాక్యుమెంట్లో సేమ్ ఉండాలి. లైక్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక నేమ్ ఉండి మీ డాక్యుమెంట్స్లో ఒక నేమ్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది. ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకండి. అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత దొరికినట్లయితే కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. మీరు కట్టిన ఫీజు, మీరు పెట్టుకున్న ఎక్స్పెన్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ సో ఇన్ కేస్ మీరు ఇమిగ్రేషన్లో ఫుడ్ క్యారీ చేసి ఇమిగ్రేషన్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ డూ యూ హ్యావ్ ఎనీ ఫుడ్ ఇన్ యువర్ బ్యాగ్ అన్నప్పుడు నో ఆఫీసర్ ఐ డోంట్ హ్యావ్, నీ దగ్గర ఉన్నప్పటికీ లేదని అబద్ధం చెప్పి వాడికి కన్నా డౌట్ వచ్చి నీ బ్యాగ్ చెక్ చేసి నీ దగ్గర ఫుడ్ ఉన్నట్లయితే మిమ్మల్ని పక్కా ఇంటికి పంపిస్తారు. సీరియస్గా తీసుకునే ఆఫీసర్ అయితే లైక్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. మనం ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు వీళ్ళైతే నిజం చెప్పినా ఏమనరు, కానీ అబద్ధం చెప్తే మాత్రం అసలు యాక్సెప్టే చేయరు మనల్ని ఏ కేసులో కూడా. లైక్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ఆఫీసర్ అనే కేసు కింద మిమ్మల్ని తిరిగి హోమ్ కంట్రీకి డిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో పెద్దది మిస్టేక్ అయితే చేసుకోకండి. అండ్ ఇమిగ్రేషన్ పాలసీ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు డాక్యుమెంట్స్ కానీ అండ్ మీ ప్రాపర్ ఇన్ఫో కానీ మీరు వెళ్ళే కాలేజెస్ కూడా కొంచెం మంచి కాలేజెసే చూస్ చేసుకోండి. వీసా అయిపోతానే పండగ అయిపోయినట్టు కాదు. లైక్ మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇళ్ళలగానే పండగ అయిపోయినట్టు కాదని. అలాగే వీసా అయిపోగానే మీకు అన్నీ అయిపోయినట్టు కాదు, ఇమిగ్రేషన్ కూడా అవ్వాలి. ఇమిగ్రేషన్ చాలా టఫ్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అండ్ లార్జెస్ట్ డిపోర్టేషన్ కూడా ట్రంపే చేస్తానని ప్రామిస్ కూడా చేస్తారు. దానివల్ల ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే ఎవరైతే ఇల్లీగల్గా ఉండాలి, ఇల్లీగల్ వీసా అండ్ ఇల్లీగల్ డాక్యుమెంటేషన్స్తో ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. లీగల్గా నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నంత వరకు, లీగల్గా నువ్వు వీసాతో ఉన్నంత వరకు నీకు ట్రంప్ ఏ హాని చేయడని లాస్ట్ 5 years ట్రంప్ పీరియడ్లో ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఇది. అండ్ జాబ్ మార్కెట్ ఆబ్వియస్లీ కొంచెం టఫ్గానే ఉంటుంది. స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదనేసి చెప్తున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు జరుగుతుందని. కానీ వీసా పాలసీస్ తీసుకున్నట్లయితే లైక్ H1 కానీ ఇలాంటివి కొంచెం టఫ్గా ఉంటాయి. బట్ స్టిల్ వీ కెన్ సర్వైవ్. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణ, నేను సెయింట్ లూయిస్లో ఉంటున్నాను. ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్నాను. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఎక్స్ప్లోర్ చేసి గంట బెల్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, బాయ్, టాటా.